నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. శ్రీధర్ బాబుతో భేటీ అయిన పీకో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు. జీసీసీల గమ్యస్థానంగా హైదరాబాద్. ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. లేక్ వ్యూ పార్క్ లో ఆందోళన చేపట్టిన జాగృతి ప్రధాన కార్యదర్శి. ఎన్ని ఇబ్బందులున్నా పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఎన్నికల వరకే రాజకీయాలు, అందరికీ మంచి చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. పొంగులేటి. సుప్రసిద్ధ సామాజిక విప్లవకారులు, గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా జనాభాలో సగభాగం ఉన్న మహిళల విద్యా వికాసం, సమాజం కోసం అహర్నిశలు కృషి సంకల్ప మహనీయులు పూలేకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాల్సిందిగా పార్లమెంటు వేదికగా తాను పోరాడతానన్నారు. మహాత్మా పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన చిత్రపటానికి ఎంపీ రవిచంద్ర, శాసన మండలిలో బీఆర్ఎస్ పక్షి నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితర ప్రముఖులతో కలిసి పూలు జల్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ పూలేకు భారతరత్న ప్రకటించడం గౌరవంగా, సముచితంగా ఉంటుందన్నారు. 199వ జయంతి జ్యోతిరావు పూలే గారు జరుపుకుంటున్నాం. వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ దాదాపు 200 ఏళ్ల క్రితమే విద్య గురించి ఆలోచించి విద్య ఖచ్చితంగా అభివృద్ధికి చిహ్నం ముందుకెళ్లాలని చెప్పేసి దాంట్లో సమానంగా 50% ఉన్నటువంటి సగం జనాభా ఉన్నటువంటి మహిళలను కూడా ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి అప్పుడే మహిళల కోసం పాఠశాల నెలకొల్పి తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా ముందుకు తీసుకెళ్లినటువంటి దార్శనికుడు 200 ఏళ్ల క్రితమే ముందు చూపించినటువంటి గొప్ప నేత. ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు 2014లోనే మొదటి అసెంబ్లీలోనే పెట్టడం వారి దార్శనికతను తీసుకొని కేసీఆర్ గారు ముందు చూపుతో చేసినటువంటి దాన్ని రేపు 16, 17, 18 పార్లమెంట్లో స్పెషల్ సెషన్ మహిళా బిల్లుగా తీసుకొస్తున్నారు. అంటే ఇది 200 ఏళ్ల క్రితమే మహిళలకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి, మహిళలను కూడా ముందు వరుసలో కూర్చోపెట్టాలి, వాళ్ళను కూడా చూపెట్టలేని వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇస్తేనే మన దేశం బాగుపడుతుందని విద్య పట్ల సత్యశోధక సమాజాన్ని, సంస్కృత సమాజం కూడా స్థాపించి పాఠశాలలు నెలకొల్పి ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ఇందాక మధుసూదన్ మధుసూదనాచారి గారు అన్నట్టు తనకు భారతరత్న తన కపుల్స్ జంటకు ఇవ్వడానికి పార్లమెంట్లో ఖచ్చితంగా నేను లేవనెత్తుతాను ఈసారి. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా అర్హులు. 200 ఏళ్ల క్రితమే మహిళల పట్ల ముందు చూపుతో వెళ్ళి 200 సంవత్సరాల క్రితమే మాట్లాడినటువంటి వ్యక్తి, సంస్కర్త. అతన్ని ఖచ్చితంగా తలుచుకోవాలి. అతనికి మంచి బ్రహ్మాండంగా నివాళులు అర్పించి ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నైపుణ్యాలతో కూడిన టాలెంట్ ఫుల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలన్నీ ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పీకో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు శనివారం నాడు బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రెడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్ కు సంబంధించిన సేవలు అందించే పీకో టెక్నాలజీ సంస్థ పీకో టెక్నాలజీ ఇండియా అనే అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ జీసీసీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్న నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలోల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్లు,
ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయని వివరించారు. పూలే విగ్రహ ఏర్పాట్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఐమాక్స్ ఎదురుగా గల లేక్ వ్యూ పార్కులోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు ప్రాంగణంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఆందోళన చేపట్టారు. బీసీలను అందలం ఎక్కిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని, కానీ పదే పదే బీసీలను అవమానిస్తూ మోసం చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని జాగృతి ఆధ్వర్యంలో కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఐమాక్స్ చౌరస్తా వద్ద పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అని, పూలే జయంతి రోజున కూడా ఆ విగ్రహాలను పూర్తి చేయలేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు బీసీలను మోసం చేస్తున్నాయని, బీసీలంతా ఐక్యంగా ఉండి పాలకుల విధానాలను ఎండగట్టాలని నవీన్ ఆచారి సూచించారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని సూటిగా నెరవేర్చాలని ప్రభుత్వం దొంగచాటుగా ఇవాళ అక్కడ కాకుండా ఇక్కడ ఐమాక్స్ దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఐమాక్స్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోనీ అదైనా జరుగుతుంది, మా డిమాండ్ కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఈ నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూనే పోరాటాన్ని కొనసాగిద్దామని కవిత గారు పిలిపించిన నేపథ్యం లోపల ఇక్కడ కూడా 2 రోజుల క్రితం ఏదైతే జ్యోతిబాయి పూలే, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు పెడతామని చెప్పి 2 రోజుల కింద ఇక్కడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మీ అందరికి తెలుసు, మనం ఏదైతే గణేష్ మండల్ లోపల ఏర్పాటు చేస్తామో కేవలం ఒక సీజన్ కోసం 15 రోజుల కోసం ఏర్పాటు చేసే విగ్రహం, ఆ విగ్రహాలను తీసుకొచ్చారు. ఎప్పుడు బీసీ సంఘాలు కానీ జాగృతి లాంటి సంస్థలు, పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తాయి, బీసీలు చైతన్యంతో ఉండరని చెప్పి వెనక్కు తగ్గినటువంటి ప్రభుత్వం రాత్రికి రాత్రి వాటిని దాచిపెట్టి ఇవి ఇప్పుడు కాదు మళ్ళీ ఇక్కడ కాంస్య విగ్రహాలను పెడతామని చెప్పి దీన్ని వాయిదా వేయడం జరిగింది. బీసీలు అంటే చులకనతోని గతంలో కూడా, గత ప్రభుత్వ కాలంలో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోతే అప్పటికప్పుడు వాళ్ళు ఫైబర్ విగ్రహాలను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. తర్వాత బీసీ సంఘాలని వ్యతిరేకిస్తే దాన్ని తీసి అక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఇదే హుసేన్ సాగర్ పక్కన. కాబట్టి గత ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా కూడా బీసీలను వంచిస్తూనే ఉన్నాయి, బీసీలను వాడుకుంటూనే ఉన్నాయి, బీసీలను పదే పదే అవమానిస్తూనే ఉన్నాయి. ఈ అవమానాలకు ధిక్కారంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాన ఉన్నటువంటి బీసీలు ధిక్కార స్వరాలను వినిపిస్తున్నారు. 42% రిజర్వేషన్ మాత్రమే కాదు, ఇవాళ ఖచ్చితంగా బీసీ మహనీయులను కూడా గౌరవించుకునేటట్లుగా ప్రతి మహనీయులను గౌరవించాలని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వచ్చి ఇప్పటికి దాదాపు 12-13 సంవత్సరాలు అయింది. ఏది జయశంకర్ గారి విగ్రహం ఎక్కడ ఉన్నది? ఉద్యమం లోపల మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ప్రతి దగ్గర కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నాం, జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఈ 13 ఏళ్ల ప్రభుత్వం పెట్టిన జయశంకర్ సార్ విగ్రహం ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఈ చుట్టుపక్కల లేదు. సిగ్గు నిజంగా సిగ్గుపడాలి. తెలంగాణకు కూడా జాతిపిత అని చెప్పేటటువంటి జయశంకర్ సార్ విగ్రహాన్ని పెట్టలేని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తెలంగాణ పీఠాన్ని అధిరోహించినటువంటి గత ప్రభుత్వమైనా, ఇప్పటి ప్రభుత్వమైనా కొంచెం సిగ్గుపడండి. బీసీలు చైతన్యంతో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లను ఇవ్వాలని చెప్పి ఒక దిక్కేమో ఉద్యమాలు జరుగుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టారు.
టీఆర్ఎస్ పార్టీకి డైరెక్ట్గా 42% రిజర్వేషన్ డిమాండ్ చేయకుండా బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం అని చెప్పి ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు పోయి అక్కడ కూర్చున్నారు. కొంచెం సిగ్గనిపించట్లేదా మీకు? బీఆర్ఎస్ నుంచి కదా మీరు చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కదా మీరు నిరసన తెలపాలి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఫోరం ఏంది? బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం, క్షమించాలి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా బీఆర్ఎస్ పేరు కూడా వాడలేదు. కరీంనగర్ మొదలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెడతామని చెప్పినటువంటి పెద్ద పెద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ఇవాళ అట్లాంటి కార్యక్రమాలు ఏం తీసుకోకుండా తమ బీసీ వ్యతిరేక వైఖరిని వాళ్ళు ముందు పెట్టిరు. ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి జనగణనలో కూడా, కులగణనలో కూడా అనేక తప్పుల తడకగా డెడికేటెడ్ కమిషన్ లేకుండా రెగ్యులర్ కమిషన్ వేసి హైకోర్టు చివాట్లు పెడితే గత్యంతరం లేని పరిస్థితి లోపల 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చెయ్యాలని, 0 వడ్డీకే రుణాలు ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులపురం మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరికీ మంచి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఎన్ని రాజకీయ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇల్లు ఇవ్వకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. కొద్ది రోజుల్లోనే 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. మీకు తెలిసిందే, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి, పేదోడి సంక్షేమం, పేదోడికి ఈ ప్రభుత్వం చేస్తానని భరోసా ఇచ్చిన అన్ని కార్యక్రమాలు చేయాలి అనే చిత్తశుద్ధి. దాంట్లో భాగమే ఈనాడు 30వ డివిజన్లో సుమారు 450 లక్షల రూపాయలతో వరంగల్ R&B రోడ్డు నుండి ఆటో నగర్ మీదుగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వరకు బీటీ రోడ్డుకి శంకుస్థాపన ఇంతకు ముందే చేసుకున్నాం. అంతేకాదు అనేక రోడ్లు నేను మీరు శాసనసభ్యులుగా గెలిపించిన తర్వాత ఈ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 58.95 లక్షల రూపాయలతో 58,95 లక్షల రూపాయలతో అనేక రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశల్లో ఈనాడున్నాయి. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో, పేదవాడికి అండగా ఉండే దాంట్లో, పేదవాడిని ఆదుకునే దాంట్లో ఎన్ని రాజకీయ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాడే నాకు ముఖ్యమని అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మీకు ఇస్తున్నాం. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత కరెంటు, పెద్దోళ్లు తినే సన్న బియ్యం పువ్వ పేదవాళ్ళకు కూడా తినాలని సన్న బియ్యం, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇచ్చాం. 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళకి మొదట విడత ఇచ్చాం. రాబోయే కొద్ది రోజుల్లో 2వ విడత ఇస్తాం. రైతును రాజు చేసే దాంట్లో భాగంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేశాం. రైతు భరోసా ఇస్తున్నాం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 ఇస్తున్నాం. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలి అని ప్రతి సంవత్సరం 23-24 వేల కోట్ల రూపాయలకు రూపాయి కూడా వడ్డీ లేకుండా ఆ ఆడబిడ్డల సంక్షేమం కోసం నిధులు ఇస్తున్నాం. బ్యాంకు నుంచి లోన్లు శాంక్షన్ చేపిస్తున్నాం. ఇలా నిరుద్యోగ యువతకి ప్రభుత్వం. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టిఎల్పేట ఏనుకూరు గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పర్యటించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నిరుపేద లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అనారోగ్యంతో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
అన్న ఇచ్చేయండి ఒకసారి. ఓకేనా, ఎవరు శ్రమ పడవద్దు. బండి బండి ఎవరికి అన్న 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 ఇటున్నా. అరే కలుపు తీసుందా, కలుపు తీసుందా? ఓకేనా, రైట్. సార్ జరగండి. ఎప్పుడు ఇల్లు కావాలనుకుంటే అప్పుడు ఇస్తా. ఈసారి సిస్టమ్ ఏంటంటే ఎమ్మెల్యే గారు దాన్ని స్లాబ్ లెవెల్లో లేపుకుని స్లాబ్ వేసుకోవచ్చు మంచిగా, దీన్ని తీసేయకుండా అట్లా పెడదాం. ఆరోగ్యానికి గురైన వాళ్ళు హాస్పిటళ్ళల్లో వైద్య చికిత్స చేయించుకోవటం కోసం ప్రభుత్వ పరంగా ఏం పేరు ముప్పలేకి 60,000 రూపాయల చెక్కు సీఎం రిలీఫ్ని ఇంటికి వచ్చి ఇస్తున్న నేపథ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇట్లా అనారోగ్యానికి గురై హాస్పిటల్కి పోయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తూ ఉన్నది. చాలా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనవి ఇచ్చాం. ఇంటింటి పోయి చెక్కు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఉపేందర్కి ఇంటికి వచ్చి ఆర్థికంగా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ని ఇంటికి చూపిస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి నగదు దోచుకోవడమే కాకుండా ఏటీఎం మిషన్ ను పూర్తిగా వాహనంలోకి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భద్రతా లోపాలపై ఆరా తీసిన ఆయన నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
కడలో ఒకటి అంటది బంకు కూడా బంద్ ఉంది కదా అట్లా కూడా రెండు బంకు బంద్ ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. శ్రీధర్ బాబుతో భేటీ అయిన పీకోట్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు. జీసీసీల గమ్యస్థానంగా హైదరాబాద్, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. లేక్ వ్యూ పార్క్ లో ఆందోళన చేపట్టిన జాగృతి ప్రధాన కార్యదర్శి. ఎన్ని ఇబ్బందులున్నా పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఎన్నికల వరకే రాజకీయాలు, అందరికీ మంచి చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. పొంగులేటి.